యేసు క్రీస్తు బిడ్డలకు లోకంలో కొన్ని హద్దులు ఉన్నాయి. మనం అన్నిట్లో వేలు పెట్టడానికి లేదు. దేవుని పరిచర్య నిమిత్తం నువ్వేమన్నా చేయి, కానీ లోకం విషయానికి వెళ్ళిన తర్వాత యుక్తిగా నువ్వు ఆలోచన చేసి నువ్వు ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అందుకని భక్తిహీనుల జీవితం ఎలా ఉంటుంది అని అంటే సముద్రపు వంటి వారు. సముద్రం ఏ రోజు కూడా నిమ్మలంగా ఉండదండి. ఎక్కడొక చోట తుఫాను వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ప్రాంతంలో వర్షం వస్తూనే ఉంటుంది. దాని అలలు ఒడ్డుకి తీరానికి ఎంత వేగంగా కొట్టుకొస్తూ ఉంటాయి అంటే అంత వేగంగా కొట్టుకొస్తూ ఉంటాయి. ఆ అలలు ఏ రోజు కూడా ఆగిపోతాయా? ఏ రోజు ఆగవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో భక్తిహీనులు అంటే ఎరగనటువంటి బిడ్డలు జీవిస్తూ ఉంటారు. సమస్తమైనటువంటి వాటి మీద వ్యామోహము, ఆశలు కలిగి ఉంటాయి. కానీ ఈరోజు క్రైస్తవుడు